ఈ రోజు వచ్చేసి సంజయ్కి బ్రేక్ఫాస్ట్ కార్న్ ఫ్లేక్స్ అయితే వేస్తున్నాను. మ్యాక్సిమం ఇడ్లీయే ఉంటుంది. ఈరోజు మాత్రం ఏంటి అంటే కార్న్ ఫ్లేక్స్ వేస్తున్నాను అండ్ ఒక్కొక్కసారి మారుస్తూ ఉంటాను. సో దీంట్లో నేను వచ్చేసి బూస్ట్ వేసాను అనమాట. సో బూస్ట్ బాగుంటుంది ఇందులోకి. యాక్చువల్లీ ఎప్పుడైనా ఎవరైనా తినాలంటే కూడా ట్రై చేయండి, అదొక వెరైటీ అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఏంటి అంటే సంజయ్ క్లాత్స్ ఓన్లీ ఒక్కటే సంజయ్ సెపరేట్గా వేస్తూ ఉంటాను. సో కలర్ దిగిపోకుండా ఉంటాయి అని చెప్పేసి మాత్రమే ఓన్లీ షర్ట్స్ అవి ప్యాంట్స్ అని సెపరేట్గా వేస్తాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఈ వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తే సో మళ్ళీ ఒక 1 hour వరకు దీని వెంపు చూసుకోకలేదు. ఎండ అయితే చాలా టూ మచ్గా ఉంది, అసలు నిజంగా భరించలేకపోతున్నాము, అంత దారుణంగా అయితే ఉంటుంది. సో ఇది ఆటోమేటిక్గా కాబట్టి మనం ఇలా జస్ట్ వేసేసుకుంటే మనకి ఇంకా 1 hour వరకు అసలు దీని వెంపు కూడా మనం చూడక్కర్లేదు. సో ఎప్పుడైతే మనకి బజర్ సౌండ్ వినిపిస్తుందో లాస్ట్లో దాన్ని బట్టి మనం ఇక్కడికి వచ్చేసి మనం చూసుకుంటాం అనమాట. అండ్ ఇప్పుడైతే నేను ఆన్ చేసేస్తాను. టైం 9 అయినప్పటికీ కూడా అసలు పిచ్చుకల సౌండ్లు ఎంత బాగా వస్తున్నాయంటే సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు ఇది వేసేసిన తర్వాత ఒక పెద్ద పని అయిపోయినట్టే. తర్వాత నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఏంటి అంటే యాక్చువల్లీ పనావిడ నిన్న రావాలి. సో సండే మొత్తం అంతా తుడిచేసి మోపది పెడుతూ ఉంటారు, బట్ నిన్న రాలేదు కాబట్టి ఈ రోజు అయితే వస్తారు. సో అది కూడా ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయించేసుకోవాలి ఫాస్ట్గా. అండ్ ఇక్కడైతే నేనైతే బట్టలు అది ఆరేసాను. 1 hour అయిపోయింది. సో దీని తర్వాత ఏంటి అంటే ఇప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఈ లోపల మళ్ళీ ఆవిడ వస్తుంది కదా, సో ఆవిడ మోపది పెట్టుకోవడం అది కొంచెం టైం పడుతుంది కాబట్టి నాకు మళ్ళీ ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది మధ్యలో. అందుకని చెప్పేసి ఫస్ట్ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నేనైతే నా వర్క్స్ చూసుకుంటాను. సో ఆవిడ కూడా వచ్చేసారు. సో ఆవిడ పని ఆవిడ చేసేసుకుంటూ ఉంటారు. ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఒక 20 minutesలో మొత్తం ఇల్లంతా కూడా మాపింగ్ అది అయిపోతుంది, క్లీనింగ్ మొత్తం అంతా అయిపోతుంది. అలా ఈవినింగ్ వరకు ఇంకా రొటీన్ వర్క్స్ అవన్నీ ఇంకా కామనే. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేనైతే ఆరిపోయినవన్నీ కూడా తీసేస్తున్నాను. ఎండ బాగా ఉంది కాబట్టి మనకి చాలా ఫాస్ట్గానే ఆరిపోయాయి, కాకపోతే నేను అలా వదిలేసాను అనమాట పనుల వల్ల. అండ్ ఇప్పుడైతే ఇస్త్రీ అతనికి ఫోన్ చేస్తాను. సో ఆయన వచ్చి మొత్తం తీసుకువెళ్ళిపోతారనమాట. అంటే నా బట్టలు కూడా ఉన్నాయి, సో మొత్తం అన్నీ కలిపి ఇంకొకేసారి ఇచ్చేస్తానమాట. సో ఆపోజిట్ బిల్డింగ్ మీకు ఫ్లాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో అక్కడే చేస్తారు ఇస్త్రీ అనేది. వాళ్ళే వచ్చి పాపం తీసుకువెళ్తూ ఉంటారు. సో కొత్తగా పరిచయం అయ్యారనమాట. అండ్ ఇలా అయితే వర్క్స్ అని ఇలా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఈరోజు కుకింగ్ వచ్చేసి ఏం చేశానంటే ఆనపకాయ పప్పు అండ్ పొటాటో కర్రీ. సో మ్యాక్సిమం పొటాటో ఎక్కువే వండుతాను. అండ్ ఇప్పుడు ఈ వర్క్ అయిపోయిన తర్వాత నేను బట్టలని ప్యాక్ చేసుకుంటున్నాను. ఎందుకు అని అంటే కనుక సో చేబ్రోలు వెళ్తున్నాను అనమాట. సో చేబ్రోలు అనేది ఒక 2 days అలా ఉండడానికి వాళ్ళతో పిల్లలతో వాటిలో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను. అండ్ ఏంటి అంటే ఇన్ని బట్టల ఇన్ని లగేజ్ అని అనుకోవద్దు, ఇవన్నీ కూడా నేను అక్కడ స్టిచ్చింగ్ చేసుకోవడానికి తీసుకువెళ్తున్నాను. సో క్లోత్స్ కొన్ని ఉన్నాయి, అవి ఏంటంటే పక్కన ఇంకొక కుట్టు వేసుకోవాలి. దానికోసం అని చెప్పేసి మళ్ళీ మిషన్ దగ్గర ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి ఆల్రెడీ మిషన్ ఉంది కదా అని సో మొత్తానికి చేబ్రోలు అయితే తీసుకువెళ్తున్నాను. ఈ 2 bags అన్నీ కూడా స్టిచ్చింగ్కి సంబంధించినవే. సో మొత్తానికి ఇలా అయితే బ్యాగ్ అనేది ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ మామూలుగా అయితే నేను అసలు ఇంత లగేజ్ ఏం పట్టుకెళ్ళను, ఒక బ్యాగ్ ఏదైనా ఒకటి తీసుకువెళ్తాను, అందులోనే 3-4 డ్రెస్సెస్ పెట్టుకుని ఇట్లా సరిపడేది ఏదైనా తీసుకువెళ్తూ ఉంటాను. ఇలా సర్దుకోవడం అంతా కంప్లీట్ అయ్యాక ఈ లోపల ఇస్త్రీ అని వచ్చారు. అవి అన్నీ కూడా ఏంటంటే కౌంటింగ్ చేసుకుంటాను. సో మళ్ళీ ఏమైనా మిస్ అవుతాయని లాస్ట్ టైం ఇదివరకు నాకు ఈయన దగ్గర కాదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలా మిస్ అయ్యే సంజయ్ షర్ట్స్. సో అందుకని చెప్పేసి అప్పటి నుంచి ఏంటంటే నాకు ఇలా ఎన్ని ఇచ్చాము ఏంటి అనేది ఒక జస్ట్ ఒక కౌంటింగ్ ఉండాలని చెప్పేసి రాసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇప్పుడైతే మొత్తం అన్నీ కూడా కౌంట్ చేసి సో నావి అలాగే సంజయ్వి అన్నీ సెపరేట్గా రాసుకుని అతనికి ఒక లిస్ట్ ఇచ్చేస్తాము, మా దగ్గర ఒకటి ఉంచుకుంటాము. సో అలా కౌంట్ చేసుకుని ఒక లెక్క కింద రాసుకుంటూ ఉంటాము. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. ఏంటంటే మనం ఎన్ని ఇచ్చాము ఏంటి అనేది అస్తమానం మనము మైండ్లో పెట్టుకోలేము కదా, వాళ్ళు తీసుకొచ్చినవి లెక్క పెట్టుకుని దానికే మనీ ఇస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా రాసుకోవడం వల్ల కొంచెం ప్లస్ అనేది ఉంది. అండ్ ఇది అయిపోయాక ఈవినింగ్ ఏంటి అంటే ఈరోజు మిర్చి బజ్జీ వేస్తున్నాను. సో ఇంట్లోనే వేస్తున్నాను అనమాట మిర్చి బజ్జీ. అండ్ ఫస్ట్గా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది మీకు అంతా ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనము మిరపకాయలు నేను పెద్దవి తీసుకున్నాను, చిన్నవి కూడా సన్నగా ఉన్నవి కూడా వేస్తూ ఉంటారు. అండ్ దీంట్లో ఫస్ట్ లోపల ఉన్న మొత్తం అదంతా కూడా తీసేస్తాను సీడ్స్. సో అవి తీసేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం కారం తగ్గినట్టు అనిపిస్తుంది. అండ్ దీంట్లో ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం ఇది ఏదైతే తీసేస్తున్నామో ఇవన్నీ కూడా తర్వాత దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో ఒక 1 hour అలా ఉంచితే
కారం అనేది మ్యాక్సిమం ఉండదు, మొత్తం తగ్గిపోతుంది. దాన్ని మనం ఈజీగా పచ్చిమిర్చి కూడా తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది బజ్జీ మిర్చి అనేది. సో ఈ ట్రిక్ ఎప్పుడైనా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే అనిపిస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ మిర్చి అనేవి టోటల్ 6 తీసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు ఇలా చేసిన వాటిని అన్నిటిని కూడా సేమ్ యాస్టీస్ ఏ కవర్లో అయితే తీసానో అదే కవర్లో పెట్టేసి ఇది ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను. సో చెప్పాను కదా ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల ఏంటో దాని యొక్క మనకి లాభం ఏంటని చెప్పాను కదా. సో అది ఇదే అనమాట, కారం అనేది బాగా లేకుండా కొంచెం తక్కువగా మనకు తెలుస్తుంది, అనిపిస్తుంది కూడా. మీరు ఎప్పుడైనా ట్రై చేసి అయితే చూడండి. అండ్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏంటి అంటే సో బ్యాటర్ కలుపుతున్నాను అనమాట. శనగపిండి 1 కప్ తీసుకున్నాను, దాంట్లోనే 2 స్పూన్స్, ఓన్లీ ఎంత అక్కర్లేదు 2 స్పూన్స్ సరిపోతాయి. 2 స్పూన్స్ బియ్యపిండి వేయాలి, సో రైస్ ఫ్లోర్ అనమాట. అది వేసి దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం సాల్ట్ వేసుకోవాలి, అంటే తగినంత. సో మనం ఎంత మనకి బాగుంటుంది టేస్ట్ అనేది మనం చూసుకుని మనం వేసుకోవాలి. సో ఇలాగ ఇది కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి అటు ఇటు మిక్స్ చేసుకోండి. సో నేనైతే మాత్రం మొత్తం అంతా కూడా ఇది ఎప్పుడో ఎక్కడో చూసిందే అలా గుర్తుపెట్టుకుని చేస్తున్నాను. మ్యాక్సిమం ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానల్స్ మనకు వచ్చేసాయి ఎలా చేయాలి ఏంటి అనేది, దానికోసం మనం ఏం వర్రీ అవ్వక్కర్లేదు. అండ్ ఈ సాల్ట్ బాగా మిక్స్ అయ్యేట్లాగా మనం చూసుకుని కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇది కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే కనుక మంచి ఫ్లేవర్ ఏంటి అంటే వాము, కొంచెం ఎంతో కాదు చాలా లైట్గా మనం ఇందులో వామ్ అనేది వేసుకుంటాము. సో వామ్ వేయడం వల్ల ఆ టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ వామ్ పెట్టి నేను చేసేది ఇది ఫస్ట్ టైం అనమాట, మరి ఎలా వస్తుందో ఏంటో చూద్దాము. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీన్ని అలా పక్కన పెట్టేసుకున్నాను బ్యాటర్ని, ఇంకా నేను దాంట్లో వాటర్ ఏం కలపలేదు. ఆయిల్ వచ్చేసి బాగా హీట్ చేశాను. ఇప్పుడు 2 or 3 స్పూన్స్ ఆయిల్ తీసుకుని అది మనం ఇప్పుడు ఈ బ్యాటర్లో వేయాలన్నమాట. సో ఈ బ్యాటర్లో మనం ఆయిల్ వేసి అందులోనే కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఎలా అంటే మరీ గట్టిగా ఉండకూడదు, మరీ జారుగా ఉండకూడదు. సో బ్యాటర్ అనేది మనకు కన్సిస్టెన్సీ చూసుకుని మనము నీళ్ళు అనేవి కలుపుకుంటూ ఉండాలి. అలా మొత్తానికి నేనైతే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎలా ఉంది ఏంటి అంటే ఏ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది అనేది. సో ఇప్పుడు మీరు ఒకసారి చూసినట్లయితే ఇలా మనము ఇలా పట్టుకున్నప్పుడు అంతే, మరీ లూజ్గా ఉండకూడదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, అవి అయితే తీసేసి మనం ఆల్రెడీ కట్ చేసాం కదా మధ్యలోకి, దాంట్లోకి ఇప్పుడు స్టఫింగ్ అనేది చేసుకోవాలి. అది ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. చింతపండు గుజ్జు, అంటే మనం తీసుకున్న కాయలకు సరిపడా గుజ్జును తీసుకుని దాంట్లోకి కొంచెం దంచుకున్న వామ్ వేసుకుని అందులో ఉప్పు వేసి 3 కలిపేసి లోపల స్టఫింగ్ అనేది చేయాలి. స్టఫింగ్ మరీ ఎక్కువ రాసేయకూడదు, ఎందుకంటే వేయించేటప్పుడు ఏదో వాటర్లా కారిపోతూ ఉంటాయి. జస్ట్ మనము అంటించామా లేదా అన్నట్టుగా దాన్ని రాస్తే సరిపోతుంది. సో డీప్ ఫ్రై అయినప్పుడు చాలా బాగుంటుంది ఆ టేస్ట్. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి బ్యాటర్, దాంట్లో అయితే వేసేసుకోవాలి. అన్నీ కూడా ఇప్పుడు నేను స్టఫింగ్ అయితే చేస్తున్నాను. స్టఫింగ్ చేసేసిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆల్రెడీ నేను ఆయిల్ హీట్ చేస్తున్నాను. నాకు తెలిసిన కరెక్ట్గా బ్యాటర్ ఈ 6 బజ్జీకి వచ్చేటట్టే చేశాను. మేబీ ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే వాటిని లైక్ పకోడీలా వేసేస్తాను. ఇప్పుడు ఈ మిర్చి బజ్జీని దీంట్లో మనం ఇలా లైక్ ఎలా అంటే జస్ట్ ముంచి అది మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో ఆయిల్ మాత్రం బాగా కాగాలి. అండ్ ఆయిల్ మనం వేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయాలి. ఆ 2 టెక్నిక్స్ పాటిస్తే మాత్రం అసలు సూపర్ వస్తాయి, చాలా బాగా వస్తాయి. బయట ఏ విధమైన మనకి రుచి వస్తుందో సేమ్ అదే వస్తుంది ఇక్కడ కూడా. అండ్ ఇప్పుడైతే మాత్రం ఫ్రై అయితే అయిపోయింది. సో ఇప్పుడు మామూలుగా కావలిస్తే ఇలా కూడా తినేయచ్చు, లేదు అంటే మనం ఆనియన్స్ కూడా మధ్యలో పెట్టుకుని తినచ్చు అలా కూడా. సో మిగతా ఉన్నవి కూడా నేను ఇందులో వేసేస్తున్నాను డీప్ ఫ్రైకి. అండ్ ఇప్పుడైతే లాస్ట్లో ఏమైనా పిండి మిగిలితే కనుక నేను పకోడీ కింద ట్రై చేస్తాను వేయడానికి. ఇవి మరీ వేడివేడిగా కాకుండా కొంచెం వేడి చల్లారాక తింటే చాలా బాగుంటాయి. మరీ వేడి మీద కూడా టేస్ట్ అంత తెలియదు. అండ్ ఇప్పుడైతే మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు మిగిలిన పిండి కొంచెమే, చాలా పకోడీకి కూడా వేసే అంతలా ఏం మిగలలేదు. అందుకని ఉన్నదాన్నే జస్ట్ లైక్ బజ్జీలాగా చిన్నగా వేసేసాను. ఎందుకంటే వామ్ ఉంది కాబట్టి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి ఇలా చేశాను అనమాట. ఇప్పుడైతే దీన్ని కూడా ఫ్రై చేసేసుకుని సో ఇంకా స్టవ్ అది ఆఫ్ చేసేయడమే, అంతే అయిపోయింది. సో మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇలా ప్లెయిన్గా తిన్నా చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే కనుక మనము లైక్ ఉల్లిపాయలు అవి పెట్టుకుని మనం బయట ఎలా అయితే చేస్తారో అలా కూడా పెట్టుకుని తినచ్చు, ఎందుకంటే మనకి లోపల వామ్ ఉంటుంది కాబట్టి అది అవసరం ఉండదు. బట్ నేనైతే ఒక 3 మిర్చి బజ్జీకి ఉల్లిపాయ అవి కూడా స్టఫింగ్ అయితే చేశాను. అండ్ మిగతా 3 అలా ప్లెయిన్గా వదిలేసాను, అవి కూడా చాలా బాగున్నాయి టేస్ట్.
ఈ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశాను ఏంటి అనేది మొత్తం మీకు నేను చూపించేశాను ఈ వీడియోలో. అండ్ అలాగే ఈవినింగ్ మిర్చి బజ్జీ, నేను ఫస్ట్ టైం చేశాను మిర్చి బజ్జీ, అంటే వామ్ పెట్టి చేయడం అది. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఈవెన్ సంజయ్ కూడా బాగా నచ్చింది. ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి దీన్ని అయితే ట్రై చేస్తాను. అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా ఎన్నో ఉంటే అవి కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ప్రతిదీ కూడా మీకు నేను వీడియో అయితే చేస్తాను. మరి ఈ బ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. See you all in the next video. Bye bye.